కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 49వ వార్డు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ నగరం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తితో పాటు నాయకులు న్యూటన్ ఆనంద్, గుంజాల శ్రీనివాసరావు స్వీకరించారు. అందులో ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్కు ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డులు, ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. నాయకులు న్యూటన్ ఆనంద్ కూడా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పెన్షన్ పథకం కింద అర్హులైన వారికి ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే స్వీకరించిన అర్జీలను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలకు పంపిస్తూ పెన్షన్ల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబుజీ, సిరియాల కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు మిత్యాల అనిల్ కుమార్, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఏ సచివాలయంకైతే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ సచివాలయం కూడా మేము మా తరపు నుంచి, మా ఆఫీస్ తరపు నుంచి కూడా మానిటరింగ్ చేస్తామని చెప్పేసి ఈ పత్రిక, ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక దివ్యాంగులకు కూడా సంక్షేమం అమలు జరుగుతుంది, పెన్షన్స్ కూడా. ఇంకా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన న్యాయం చేయాలి, మెరుగైన సేవ చేయాలి, మెరుగైన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, తోడ్పాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న, ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలకి ప్రజలు కూడా చేదోడు వాదోడు ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు కూడా బ్రహ్మరథం పెడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం, ఆయన పుట్టినరోజు కార్యక్రమం కూడా ఘనంగా జరపడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేసాం. మా సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ తరపు నుంచి కానీ, మా సానా సతీష్ బాబు గారి కార్యాలయం గురించి కానీ అనేక కార్యక్రమాలు, అంటే బట్టలు పంచిపెట్టడం కానీ, భోజనాలు, ఓల్డేజ్ హోమ్స్లో భోజనాలు పెట్టించడం కానీ, మా దగ్గర వచ్చిన ఆర్ఫన్స్కి కానీ అందరికీ మేము తగు రీతిలో మేము చంద్రబాబు నాయుడు పుట్టినరోజుని ఘనంగా నిర్వహించామని చెప్పేసి సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ